28 నవంబర్ 2024 యూపీలో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. ఒక నర్స్ పైన గ్యాంగ్ రేప్ జరిగింది. తనే చెప్పింది నా పైన గ్యాంగ్ రేప్ జరిగింది, 5 to 6 మెంబర్స్ నన్ను బలవంతం చేశారని. 4 मोटरसाइकिल लगा दी रास्ते में, हमें पटक दिया स्कूटी से, खींच के जंगल में ले गए. తనని అలా చేసేప్పుడు కట్టెలు యూజ్ చేశారు. చేతిలో గుట్టుగారం వేసుకొని తన ప్రైవేట్ పార్ట్స్ లో వేసారు. उसने हमारे अंदर हाथ डाले, उसने बलात्कार किया, मिर्ची भरी हमारे अंदर, नीचे मिर्ची भरी है. గూగుల్లో నర్స్ కేసెస్ కి రిలేటెడ్ సెర్చ్ చేస్తే నర్స్ల పైన రేప్ జరిగినట్టు చాలా కేసెస్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో దారుణాలు జరుగుతున్న నర్సులకి. పేషెంట్స్ ని చూసుకుంటూ డే అంతా ఉరుకు పరుగులే ఉంటాయి. అట్లాంటి వాళ్ళపైన ఇలాంటి గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి. ఈ నర్స్ కేసులో షాకింగ్ విషయం ఏంటంటే మగవాళ్ళే కాకుండా 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత దారుణంగా పాల్పడ్డారు, ఆ 2 ఆడవాళ్ళు ఎవరు, డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు నాని. ఒక నర్స్ యూపీలో జలౌన్ అనే సిటీలోని ఒక ఏరియాలో ఉంటారు. డైలీ తన హాస్పిటల్కి అరౌండ్ 9 AM వెళ్తారు. అయితే ఒకరోజు హాస్పిటల్కి స్టార్ట్ అయ్యింది డ్యూటీ కోసం అని చెప్పేసి. ఇంటి నుండి హాస్పిటల్కి వెళ్ళే దారిలో మధ్యలో ఒక టర్నింగ్ ఉంటుంది. అక్కడ మధ్యలో ఒక టర్నింగ్ దగ్గర 4 బైక్స్ పైన కొందరు వచ్చి ఈ నర్స్ వెళ్తున్న స్కూటీని ఆపేసి దాన్ని కింద పడేసి కొట్టి అక్కడ నుంచి జంగల్కి తీసుకెళ్లారన్నట్టు. పక్కన ఒక పొదల్లా ఉంటే అక్కడ గుంజుతో తీసుకెళ్లారన్నట్టు. సో ఆ జంగల్కి తీసుకెళ్ళాక మస్తు కొట్టి గలీజ్ పనులు చేశారు. తర్వాత ఒకడు ఆమె చెస్ట్ పైన కూర్చున్నారు, ఇంకొకడు తన చేయి పట్టుకుంటే వేరే 2 ఆమెను రేప్ చేశారు. దరిద్రం ఏంటంటే వీళ్ళు ఇలా చేసేప్పుడు ఈ నలుగురికి 2 ఆడవాళ్ళు కూడా హెల్ప్ చేశారు. जंगल में ले गए थे, खींच के वहाँ ले गए. बैलाल थी साथ में, तो मैं ऐसे 4 आदमी. నర్స్ గట్టిగా అరవడంతో దగ్గరలో పొలాల్లో పనిచేసే వాళ్ళు విన్నారు. వీళ్ళు వాళ్ళని చూడడంతో వెంటనే వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పొలాల్లో పనిచేసే వాళ్ళు వచ్చి ఈమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారంటేనే అసలు తీసుకోలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ కాలంలో, మరి ఇంత దారుణానా? ఇంత దారుణానికి రీజన్ ఏంటంటే ఈ నర్స్ ఎవరైతే ఉన్నారో ఈమె హస్బెండ్ మాత్రమే ఉంటారు ఈ ఇంట్లో. ఈమె ఉండే ఇంటి దగ్గరలో ఒక ఆర్మీ పర్సన్ ఉంటారు. ఆ ఆర్మీ పర్సన్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి అనుమానం ఉండేది తన ఆర్మీ హస్బెండ్ కి అండ్ నర్స్ మధ్యలో ఏదో అఫైర్ నడుస్తుంది చెప్పేసి. ఈ విషయంగా ప్రతిరోజు గొడవలు అవుతూనే ఉండేవి. నర్స్ తో గొడవ పడేది అండ్ ఆమె ఆర్మీ హస్బెండ్ తో కూడా గొడవ పడేది. నర్స్ చెప్పి అలసిపోయింది, మీ హస్బెండ్ కి నాకు అసలు ఏ రిలేషన్షిప్ లేదు, ఏ అక్రమ సంబంధం లేదు అని. ఆమె ఆర్మీ హస్బెండ్ కూడా సంజాయించడానికి చాలా ట్రై చేశాడు. చెప్పి అతను కూడా అలసిపోయాడు. అసలు ఈ ఆర్మీ పర్సన్ వైఫ్ కి అనుమానం ఎలా వచ్చిందో తెలియదు. ఆమె మాత్రం ఆ పేరు ఉంది అంటే ఉంది అంతే. తను మెంటల్ గా ఫిక్స్ అయ్యింది. రోజు గొడవ పడేది నర్స్ తో. అలా ఒక రోజు ఘోరంగా గొడవ పెట్టుకున్నారు నర్స్ తో. మాట పెరిగి మాట అనుకుంటూ నర్స్ ని దారుణంగా తిట్టింది. ఇది విన్న ఆర్మీ హస్బెండ్ వచ్చి గొడవ ఆపేసి ఆయన వైఫ్ ని నువ్వు ఇలా ఉంటే నాకు నడవదు అని చెప్పేసి ఆమె పుట్టింటికి పంపేశారు. పుట్టింటికి వెళ్ళి ఆమె పేరెంట్స్ కి ఆయన చుట్టాలకి అందరికి జరిగింది చెప్తుంది. ఇలా కథ నడుస్తుంది, ఇలా చేస్తున్నాడు నా హస్బెండ్ అని చెప్పేసి. ఇది విన్న వాళ్ళు ప్లాన్ సెట్ చేసి అండ్ అన్ని కనుక్కున్నారు. నర్స్ ఏ హాస్పిటల్ వెళ్తుంది, ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, అంటే ఏ రూట్ లో వెళ్తుంది అని చెప్పేసి. ఎంత గలీజ్ కాకపోతే అనుమానం అనేది పాత రకం, ఇది అందరికి తెలిసిన విషయమే. ఎంత గలీజ్ పనులనే చేస్తారు ఈ అనుమానం. ఈ అనుమానం వల్ల సంసారాలు విడిపోతాయి. ఒక్కసారి మనసు విరిగిపోతే అతికించడం కష్టం అంటారు కదా, సేమ్ ఇది కూడా. ఒక్కసారి అనుమానం మైండ్లోకి వచ్చిందంటే ఎదుటోడు మారినా మంచిగా ఉన్నా కూడా లేదు వీడు ఏదో చేస్తున్నాడు, ఫోన్లో మాట్లాడితే వీడు దేంతోనో మాట్లాడుతున్నాడు, ఎక్కడికైనా వెళ్తే దాన్ని కలవడానికే వెళ్తుండేమో, పుసుక్కన నైట్ లేట్ వస్తే జీవం తీసుడే ఇక ఖచ్చితంగా దాని దగ్గర నుండే వస్తున్నట్టారు. సేమ్ ఇప్పుడు కూడా ఈ ఆర్మీ పర్సన్ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి రివెంజ్ కి ప్లాన్ చేసింది. నర్స్ రెగ్యులర్ గా వెళ్ళినట్టే ఒకరోజు హాస్పిటల్ కి స్టార్ట్ అయింది. ఒక దగ్గర ఆపి స్కూటీ నుండి పడేసి జంగల్ కి లాక్కెళ్ళి అక్కడ ఘోరంగా కొడతారు. ఆర్మీ పర్సన్ వైఫ్ అండ్ ఆమె తల్లిదండ్రులు ఇంకా 3 మగవాళ్ళు వాళ్ళందరూ కలిసి ఘోరంగా కొడతారు. పాపం అసలు ఈ నర్స్ తప్పు లేదు అక్కడ. ఏ ఒక్కటి కూడా ప్రూవ్ అవ్వలే. అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంది తను. వాళ్ళందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఆమెను పట్టుకొని ఒకడు పైన కూర్చొని ఆమెను బట్టలు చిక్కేశాడు, ఇంకొకరు చేయి పట్టుకున్నాడు. మిగిలిన వాళ్ళు బలవంతం చేశారు. పైన కూర్చున్న వాడు ఎవరైతే ఉన్నాడో వాడు గోవింద్ సింగ్ అతని పేరు. ఈ ఆర్మీ పర్సన్ వైఫ్ కి అల్లుడు. చేయి పట్టుకున్న వాడు రామ్ మిలన్. మిగిలిన 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మమ్మీ, డాడీ, కూతురు, అల్లుడు, ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి ఈ దారుణం చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఇంత దారుణం ఎలా చేశారు అని చెప్పేసి. ఈ తల్లిదండ్రులు అండ్ చుట్టాల వాళ్ళు మైండ్ లో ఒక్కటే ఉండే, ఈ నర్స్ అసలు ఇలా చేసింది, నా కూతురు ఇంత గోజ పోసుకుంటుందా అని చెప్పేసి పగతో ఇంత గలీజ్ పని చేసింది. ఆ జంగల్కి తీసుకెళ్ళామని కొడుతూ ఉంటే ఈ నర్స్ అరవడం వల్ల దగ్గరలో ఉన్న పొలం పని చేసే వాళ్ళు అక్కడికి వచ్చి ఆమె హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ వెళ్ళినాక ఆమె ఏమన్నదో వినండి. हम ड्यूटी जा रहे थे तो 4 मोटरसाइकिल लगा दी रास्ते में, हमें पटक दिया स्कूटी से, खींच के जंगल में ले गए. कौन लोग थे, कुछ आप जानती हैं किसी? हाँ,
जानते क्या नाम है? गोविंद नाम है बाप उसका। उसने हमारे अंदर हाथ डाले, उसने बलात्कार किया, मिर्ची भर दी हमारे अंदर, नीचे मिर्ची भरी है बहुत कस के। हमारे पूरे कपड़े पाते हैं, यहाँ कुछ भी नहीं है हमारे पास कपड़े। जंगल में ले गए थे, हाँ? जंगल में ले गए थे खींच के, वहाँ नहीं गया। महिला भी थी साथ में? 2 महिलाएं थी, 4 आदमी थे। वो गोविंद सिंह था, रामलंद जयंती थी, उसकी माँ थी, 2-3 ఎంత దారుణం చేసిరు అసలు వీళ్ళు. ఇదంతా విన్నాక నర్స్ హస్బెండ్ ఎంత బాధపడి ఉంటాడో, ఎంత కోపం వచ్చి ఉంటుంది ఆయనకి. ఈ ఇష్యూ పైన కేసు కూడా ఫైల్ అయింది పోలీస్ స్టేషన్ లో. అండ్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి నర్స్ కి అండ్ ఆర్మీ పర్సన్ మధ్యలో ఏమైనా ఉందా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ఎలాంటి ప్రూఫ్ కూడా దొరకలేదు వీళ్ళిద్దరి మధ్యలో ఒక అక్రమ సంబంధం ఉన్నట్టు. ఆమె ఇన్నోసెంట్ అని చెప్పి తేలింది అక్కడ. ఇంకో విషయం, ఈ ఆర్మీ పర్సన్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంత దరిద్ర పని కాకుండా అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్కే వెళ్ళొచ్చు కదా, అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ ఇంకేదైనా వే కూడా ఉండొచ్చు దీన్ని రిజాల్వ్ చేయడానికి. బట్ ఆ వే ఆమె ఎంచుకోలేదు. వాళ్ళ పేరెంట్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే ఇంత హవలా పని చేసారు. అసలు తల్లి పిల్లలకు చెప్పే మాటలేనా అసలు అవి? అసలు ఒక మొగుడు ఆడదని అంత గలీజ్ పని చేస్తుంటే ఒక లేడీ బట్టలు చింపించి రేప్ చేయించి ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో కారం పెట్టించింది. ఏం కర్మ ఇది అసలు? అర్థం చేసుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ తో ఒక మనిషి పగతో ఎంత దూరమైనా వెళ్తాడని చెప్పేసి, అది ఆడైనా మొగైనా కూడా. ఈమె అనుమానం వల్ల కంప్లీట్ ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయింది. తల్లిదండ్రులు జైలుకి వెళ్తారు, ఈమె అల్లుడు జైలుకి వెళ్తాడు, అండ్ వాడి ఫ్యామిలీ కూడా జైలుకి వెళ్తారు. మిగిలిన నలుగురు కూడా, మిగిలిన వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు. అందుకే మనం ఏదైనా ఎక్కడైనా ఎవరినైనా ఏదైనా చేసేప్పుడు ఆలోచించాలి. తల్లిదండ్రులు పిల్లలకి మంచి నేర్పాలి, సమాజం గురించి చెప్పాలి. బిడ్డకి అనుమానం ఉంటే వాళ్ళు వెళ్ళి తెలుసుకోవాలి, సాల్వ్ చేయాలి. మొగుడు నిజంగానే లంగనో దొంగనో ఉంటే మారమని చెప్పాలి తల్లిదండ్రులు, ఆల్స్ అత్తమామలు. మారకపోతే బిడ్డ లైఫ్ ని వాడి లైఫ్ నుంచి సపరేట్ చేసి మంచి లైఫ్ ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. తల్లిదండ్రులు ఎప్పుడు ఇట్లాంటి లంగ పనులు చేయించొద్దు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.